అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం బొబ్బు హేమావతి గారు రచించిన అత్తగారి సామ్రాజ్యం అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. అత్తగారు కంచు గ్లాసులో టీ తీసుకునొచ్చి డైనింగ్ టేబుల్ పైన వినీత ముందు టంగమని సౌండ్ చేస్తూ పెట్టింది. అప్పటికే టిఫిన్ తింటున్న వినీత తల ఎత్తి తన వైపు చూడగానే ఆమె వినీత వైపు చూసి చూడకుండా వేరొక పక్క చూసినట్టు చూస్తూ చిరాకు పడుతూ, ఇంట్లో పనంతా నేనే చేయాలి, గొడ్లచావడైపోయింది, ఒక్కరికి కూడా నా బాధ పట్టదు అంటూ రుసరుసలాడుతూ వంటగదిలోకి వెళ్ళింది. ఇప్పుడు ఎవరైనా బయట వ్యక్తులు ఆ సంఘటన చూసి ఉంటే, అయ్యో పాపం పెద్దావిడ, ఏంటిది, పెద్ద కోడలు పనిలో అత్తగారికి సాయం వెళ్లకుండా పెద్దావిడైన అత్తగారి దగ్గర చేయించుకుంటుంది అనుకుంటారు. అక్కడ జరిగేది ఒకటి, కంటికి కనిపించేది మరొకటి. వినీత వెంటనే చాలా హర్ట్ అయింది. కాని కన్నీళ్లు బయటకు రాకుండా అదిమి పెట్టుకుంది. అక్కడ అత్తగారింట్లో ఆమె పప్పులు ఉడకవు. బాధ చూపిన వెంటనే పెద్ద గొడవ. ఇక కోపం ఎక్కడ చూపేది? వినీత నిశ్శబ్దంగా ఆ టీ తీసుకుని తాగింది. అప్పటికే హాట్ కేసులో నుంచి 4 ఇడ్లీలు తీసుకుని పెట్టుకుని చట్నీ వేసుకుని తినింది. కనీసం అత్తగారు తన టీ తాగిందా లేదా అని తిరిగి కూడా చూడకుండా వెళ్ళిపోయింది. మీరు నవ్వుకోవచ్చు, అత్తగారు వినీతకు గౌరవం ఇవ్వాలా అని. నేనంటాను ఇవ్వాల్సిందేనని. ఎందుకంటే వినీత పెళ్లి చేసుకుని అత్తగారింటికి వచ్చేటప్పటికి ఆమెకు పెళ్లి కావాల్సిన ఆడపడుచు చదువుకుంటున్న మరిది, చాలీ చాలని సున్నపు మిద్దెలో నివాసం. వినీత భర్త భార్గవ్ అప్పుడే ఎంకాం ముగించి ఒక ఆడిటర్ దగ్గర ఉద్యోగంలో ఉన్నాడు. వినీత ఎంఫిల్ జస్ట్ పెళ్లికి ముందే పూర్తయింది. వినీత గైడ్ తనను అలానే పిహెచ్డి కంటిన్యూ చేయమన్నాడు. డాక్టరేట్ తీసుకోవాలి, డాక్టర్ అని అనిపించుకోవాలన్నది ఆమెకు తన చిన్ననాటి కల. దాన్ని ఎలాగైనా సాకారం చేసుకోవాలని కష్టపడుతోంది. పెళ్లికి ముందు భార్గవ్ మాట్లాడుతూ వినీతతో పిహెచ్డి తీసి తనకు కట్నంగా ఇవ్వమని అన్నాడు. పెండ్లైన సంవత్సరమే వినీత తన పిహెచ్డి తీసి సబ్మిట్ చేసింది. అలాగే 12 పాపకు జన్మనిచ్చింది. ఇంతలోనే వినీతకు యుఎస్లో పోస్ట్ డాక్టరేట్ ఫెలో పొజిషన్ వచ్చింది. వినీత మామగారు ఇంటింటికి తిరిగి తన కోడలు త్వరలో అమెరికా పోబోతుందని, అదేదో టెక్సాస్ యూనివర్సిటీలో ఉద్యోగం వచ్చిందని అడిగిన వారికి అడగని వారికి చెప్పొచ్చాడు. నా కొడుకు తెలివైనవాడు, అందుకే చదువురామని పెళ్లి చేసుకున్నాడు అనుకుంటూ మురిసిపోయాడు. తమ కూతుర్ని ఊర్లో వదిలి భార్యాభర్తలిద్దరూ అమెరికా ప్రయాణమై వెళ్లారు. ఇక అమెరికా చేరుకున్నాక భార్గవ్కి కూడా అదే యూనివర్సిటీలో లైబ్రరీలో సిస్టమ్ అనలిస్ట్ గా ఉద్యోగం వచ్చింది. వినీత పోస్ట్ డాక్టరేట్ గైడ్ అందుకు చాలా హెల్ప్ చేశాడు. వినీత మంచితనం, భార్గవ్ చురుకుతనంతో ఇద్దరూ కష్టపడి సంపాదించినట్లు ఇండియాకు పంపించారు. నేల తర్వాత వినీతకు ముద్దులు మూటకట్టి చిట్టి తల్లి టెడ్డీ పుట్టింది. అంతలోనే పెద్ద పాప బార్బీని ఇండియా నుంచి అమెరికాకు తెచ్చుకున్నారు. 2 పిల్లలతో ఉద్యోగ బాధ్యతలతో భార్యాభర్తలకు తమ సంతోషానికి కూడా టైం కేటాయించుకోవటానికి కుదరలేదు. పెద్ద పాప బార్బీ స్కూల్కి వెళ్లటం మొదలుపెట్టింది. భార్గవ్ పాపను స్కూల్లో దింపి డ్యూటీకి వెళ్లిపోతే వినీత త్వరగా యూనివర్సిటీకి వెళ్లి పాప స్కూల్ నుంచి వచ్చేటప్పటికి ఇంటికొచ్చేది. భార్గవ్ తాను వచ్చేటప్పుడు చిన్న పాపను డే కేర్ నుండి ఇంటికి తీసుకుని వచ్చేవాడు. ఈ ఉరుకుల పరుగుల జీవితంతో కాలం త్వరగా గడిచిపోయింది. కాని ఇద్దరి మధ్య ప్రేమ లోపించడం మొదలైంది. ఇప్పుడేమో అత్తగారు తనని కనీసం వంటగదిలో కూడా రానియడం లేదు. ఆ వంటగదికి ఆమె రారాణి. అలా వినీత 10 ఏళ్లు అమెరికాలో పనిచేసింది. సంపాదించిందంతా భర్త తల్లిదండ్రులకు పంపిస్తా ఉంటే భర్తతోటిదే కదా జీవితం అనుకుని ఊరుకునేది. ఇప్పుడిక్కడ చూస్తే ఏమీ లేదు. అలా పంపించిన డబ్బుతో మామగారు చాలా పెద్ద ఇల్లు కట్టారు ఉమ్మడి జాగాలో. డబ్బులు వడ్డీకి తిప్పుకున్నారు. అంతా బాగానే ఉంది అనుకునేంతలో ఉన్నట్టుండి వినీత భర్త భార్గవ్ తమ 2 కూతుళ్లను తీసుకుని ఇండియా వెళ్లిపోయాడు. ఆ రోజు వినీత యూనివర్సిటీ నుండి ఇంటికి రాగానే భర్త ఆమెకు ఫోన్ చేసి తాము ఇండియా ఫ్లైట్ ఎక్కాము అని చెప్పాడు. నువ్విక్కడే ఉద్యోగం చేసుకో, నేను పిల్లలు ఇండియా వెళ్తున్నాం అన్నాడు. వినీత వెంటనే షాక్ కి గురయింది. ఆమె తిరిగి ఎన్నిసార్లు ఇండియాకు ఫోన్ చేసినా భర్త ఫోన్ తీయలేదు. అత్తగారికి మామగారికి ఫోన్ చేసింది. అత్త, మీ ఇద్దరి మధ్య సమస్య ఏమిటి అని తిరిగి అడిగింది. మామ, నాకేం తెలుసమ్మా, వాడు నువ్వు మాట్లాడుకోండి అన్నాడు. ఎవరూ కనీసం ఒక చిన్న రెస్పాన్స్ కూడా ఇవ్వలేదు. తన తల్లిదండ్రులకు ఫోన్ చేస్తే నీ కాపురం నువ్వు నిలబెట్టుకో అమ్మా అన్నాడు నాన్న. అమెరికాలో చాలా మంచి ఉద్యోగం ఆమెకు. ఆ మధ్య అనుకోకుండా యూనివర్సిటీలోని లైబ్రరీలో జరిగిన గొడవలో భార్గవ్ ఉద్యోగం పోయింది. భార్గవ్ ఉద్యోగం పోయిన డిప్రెషన్లో వినీత తనను అనుమానిస్తోంది అనుకుంటూ ప్రతిరోజు గొడవ. అప్పటికి వినీత అతనిని అర్థం చేసుకుని సామరస్యంతో తన కాపురాన్ని 1 సంవత్సరం నెట్టుకొచ్చింది.
భార్గవ్ ఇక నేను ఎక్కడా ఉద్యోగం చేయను, నాకేమి కావాల్సినంత సంపాదించాను అనుకుంటూ భార్యాభర్త సమస్యలను ఇండియాలోని తమ అమ్మకు ఫోన్ చేసి చెప్తూ సమస్యను పెద్దది చేసుకున్నాడు. భార్యాభర్తల మధ్య ఉన్న చిన్న చిన్న సమస్యలను సాల్వ్ చేసుకోకుండా పిల్లలతో ఇండియాకు పారిపోయాడు. ఆమెకి ఏం చేయాలో తోచలేదు. పిల్లలు ఎక్కడుంటే తల్లి అక్కడే కదా. ఆమె వెంటనే ప్రయాణం అవ్వడానికి కుదరదు. యూనివర్సిటీలో ప్రాజెక్ట్ పీక్ స్టేజ్లో ఉంది. పూర్తి చేయడానికి ఇంకా 2 నెలలు పడుతుంది. ఆ 2 నెలల్లో ఆమె ఎంతో మానసిక ఆందోళనకు గురైంది. ఎప్పుడైనా పిల్లలకు ఫోన్ చేసినప్పుడు వినీత చిన్న కూతురు టెడ్డీ అమ్మని ఎంతో మిస్ అవుతున్నాను అని చెప్పింది. కాని పెద్ద కూతురు బార్బీ అసలు ఆ ఛాయలకే రాలేదు. అప్పటికి బార్బీకి 12 ఏళ్లు నిండాయి. బార్బీని పెద్దవాళ్ళందరూ కలిసి మార్చేశారు. అమ్మ మీద ఎన్నో చాడీలు చెప్పేశారు. మరిది వడ్డీ వ్యాపారం అంటూ తన చదువులు కూడా పక్కన పెట్టేశాడు. ఆడపడుచు ఆమె భర్త ఇద్దరు తమ 2 పిల్లలతో ఇక్కడే. ఆలోచన లేకుండా కష్టపడి సంపాదించిన డబ్బు ఎప్పటికప్పుడు పంపి తాము తప్పు చేశాము అనుకుంది వినీత. 2 నెలల తర్వాత తన అమెరికాలోని ప్రాజెక్ట్ ని కంప్లీట్ చేసి తనకు ఉన్నటువంటి బాధ్యతలన్నిటినీ పూర్తి చేసుకుని వినీత ఇండియాకు వచ్చింది. తన అత్తగారి ఊరు పులివెందుల దగ్గరలోని పల్లె. అక్కడికి వెళ్లగానే తన కోసం ఎదురు చూసేవాళ్లు ఎవరూ లేరు. భార్గవ్ అంటీ ముట్టనట్టు మాట్లాడుతున్నాడు ఆమెతో. చిన్న బిడ్డ టెడ్డీ వినీత దగ్గరకొచ్చి అమెరికా చాక్లెట్లు బొమ్మలు తీసుకుంది. అమ్మ మళ్ళీ ఎక్కడ కనిపించకుండా పోతుందో అని తనను వదలకుండా తనకు కబుర్లు చెప్తూ తనతోనే పడుకుని నిద్రపోవటం మొదలుపెట్టింది. అని పెద్ద బిడ్డ తనకు దూరం దూరంగా ఉండేది. వినీతకు అర్థమైంది తను తన పెద్ద బిడ్డను కోల్పోతున్నాను అని. జాగ్రత్త పడకపోతే పూర్తిగా కోల్పోతాను అనుకున్నది. తన భర్త భార్గవ్తో మాట్లాడదామంటే అతను తల వంచుకుని వెళ్లిపోతున్నాడు. తన ఏదో పెద్ద తప్పు చేసినట్టుగా ఇంట్లో అందరి మౌనం. అవును మరి, ఇన్ని సంవత్సరాలు ఇద్దరు కలిసి అమెరికాలో సంపాదించిన మొత్తం ఇండియాకు పంపించేశారు. భర్త అమెరికాలో ఉద్యోగం మానేసి ఇండియాకు వచ్చేశాడు. ఇనిక ఏ ఉద్యోగము చేయను అంటున్నాడు. ఇప్పుడు వినీత డబ్బు కోసం ఎక్కడ తమను ప్రశ్నిస్తోందోనని ఆ మౌనం. అది తన కుటుంబం అనుకుంది వినీత. తన కుటుంబాన్ని తాను ఏమని ప్రశ్నించాలి? చివరికి ఓ రోజు భార్గవ్ని నిలదీసింది వినీత. అతను ఆమెకు ముఖం చూపించలేక ఆమెతో మాట్లాడుతూ, నువ్వు మళ్లీ ఉద్యోగం చూసుకో అన్నాడు. అవును, ఇది పూర్తిగా అత్తగారి సామ్రాజ్యం. ఆమె ఇంట్లో ఒక సేవికగా కూడా వినీతకు ప్రవేశం లేదు. అలాగే ఉంటే తను తన భర్తను తన పిల్లల్ని కోల్పోతానని నిర్ణయించుకుని తన ప్రొఫెసర్తో మాట్లాడి వినీత హైదరాబాద్లోకి ఉద్యోగం సంపాదించింది. పిల్లలను పై చదువు అనే పేరిట హైదరాబాద్కు తీసుకెళ్లి చేర్పించింది. తిరిగి తన బొమ్మరిల్లు కట్టుకోవటం ప్రారంభించింది. ఈ కథ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.